దేవుని నామానికి వందనాలు. మరి ఇదేనన్నా మీరందరూ బాగున్నారని ప్రార్థిస్తుంది సిస్టర్. ఈ దినాన్న దేవునిలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి అంటే దేంట్లో మనం నిలకడగా ఉండాలంటే విశ్వాసంలో నిలకడ ఉండాలా, దేవునితో సహవాసము చేయటంలో కూడా నిలకడగా ఉండాలి. మరి విశ్వాసం అంటే నమ్ముట, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని విశ్వాసించి నమ్మాలి. కాబట్టి విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటని మరి జీవిస్తాడు. ఎందుకు జీవిస్తాడు? ఆ మాటనే విశ్వసిస్తాడు. కాబట్టి ఆ యొక్క జీవించుటకు విశ్వాసము మరి ముఖ్యం. విశ్వాసం జీవించాలంటే ఆ దేవుని నోట మాటను నమ్మాలా, విశ్వసించాలా. మరి విశ్వాసం మూలముగా విశ్వాస విషయంలో మూలన పడితే మునిగిపోతాము, కానీ మనకి ముక్తి పొందం. విశ్వాసం విషయంలో మునిగిపోతే, విశ్వాస విషయంలో నమ్మకోకుండా ఉంటే మనకు ముక్తి దొరకదు, కానీ మునిగిపోతాం. కాబట్టి విశ్వాస వీరునిగా విశ్వాసంలో మనము నమ్మిక కలిగి మరి దేవుని యొక్క మాట నమ్మి జయం పొందుకోవాలి. అలాగే సహవాసంలో కూడా ఇక్కడ ఏమని వాక్యం చదివిస్తుందంటే కొరింథీలో వెలుగుగా ఉండుడి, మరి విశ్వాసము మొదటిగా ఉండు, విశ్వాసమందు మొదటిగా మరి నిలకడగా ఉండుడి. వెలుగుగా ఉండుడి, ప్రార్థనలో వెలుగు ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండుడి. మరి పౌరుషము గలవారై ఉండాలి, బలవంతుడై ఉండుడి. మీరు చేయు కార్యములన్నిటిలో మరి ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసంలో నిలకడ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి కార్యంలో మనము మరి ఏ రీతిగా ఉండాలంటే కార్యములన్నీ ప్రేమతో చెయ్యాలంట. మనం ఏ కార్యం దేవుని నామంలో ఏ కార్యం చేసినా ప్రేమతో చెయ్యాలి, కానీ సనుగుతూ మునుగుతూ చేయకూడదని వాక్యం చదివిస్తుంది. మరి అదే రీతిగా విశ్వాసంలో ప్రభువు పిల్లలు మరి సహవాసము గొప్ప ఆధిక్యత గలది. మనము ఎవరితో ఉండాలి? ప్రభు బిడ్డలతో, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. అది గొప్ప వరము. ఆ యొక్క సహవాసం కలిగి ఉండుట అది ఆధిక్యత కూడా. దాన్ని కాపాడుట కంటే మరి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆ యొక్క సహవాసాన్ని కాపాడుకోవాలి. పాడు చేసుకుంటే మరి భారాలు దిగిపోతాయి. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే, ఆ సహవాసాన్ని కాపాడుకుంటే భారాలు దిగిపోతాయి. మన యొక్క భావాలు పెరుగుతాయి. సహవాసంలో ఉంటే ఒకరినొకరు ఇచ్చుకుంటాం. ఫిబ్రిలో ఉంది కదండి, సమాజముగా సహవాసంగా కూడుట మానవద్దు, మరి మీరు సహవాసంగా కూడుకోవాలని ఫిబ్రిలో కూడా ఉంది. మరి నీతిమంతుడు జీవించుటకు మరి యొక్క సహవాసం కూడా ముఖ్యమే. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా సహవాసంలో కూడా మరి పరిశుద్ధులతో సహవాసం చేయాలని దేవుని వాక్యము మరి సెలవిస్తుంది. వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. బంటి ఈ లోకంలో